కేసుకు సంబంధించి అది ఎక్కడ అసలు లాజికల్గా ఏమన్నా ఉండాలి కదా. ఓకే, అంటే మీరు అంటుంది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు తనకు వెళ్ళిందంటే ఆ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకుని అనేది ఫస్ట్ క్వశ్చన్ మీది, రైట్? అసలు ఎవరన్నా వ్యక్తులు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నాడు కదా, ఇతనికి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అంటున్నా. ఇప్పుడు ఇతను ఏమైనా పాస్టరా లేకపోతే క్రైస్తవ సంఘాలకి ఏమైనా ప్రతినిధే, పోనీ ఈ విషయం మీద ఇక్కడ లోకల్గా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకే ఇవ్వచ్చు కదా. ఇతనికంటే ఎక్కువ అరెస్ట్ అయిన అజయ్ కుమార్ ఎక్కువ అరిశాడు, జాన్ బెన్నీ లింగం ఎక్కువ అరిశాడు, లేకపోతే అభినయ్ దర్శన్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతోమంది మాట్లాడే స్పీకర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ప్రమాదం అని క్లియర్గా కనబడుతున్న హత్య అనే విధంగా మాట్లాడే పాస్టర్లు ఉన్నారు. ఈ పాస్టర్లకే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవిడెన్స్లు ఇవ్వచ్చు కదా. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఈయనకి తీసుకెళ్ళి అప్పచెప్తారు ఎవరన్నా? దానివల్ల వాళ్ళు సాధించేది ఏంటి? ఇప్పుడు పోనీ నాకు పలానా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇదిగో ఆధారం అని చెప్పి బయట పెడుతున్నాడా? నోటికి వచ్చిందల్లా వాగుతున్నాడు. నోటికి వచ్చిందల్లా వాగే క్రమంలో ఏం చేస్తున్నాడు? రెండు మతాల మధ్య గొడవలు